రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కరుణాకర్ గారు ఉన్నారు. శివశక్తి ఆర్గనైజేషన్ నుంచి మనతో పాటు తన యొక్క మనోభావాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని మనం వెల్కమ్ చెప్తున్నాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే, థ్యాంక్ యూ. రైట్. పాత కాలం నుంచి మనం చూసినట్లయితే రాజ్యాల కోసం రాజులు ఎలా చనిపోయారు, లేకపోతే ఇతర రాజులు, ఇతర దేశస్తులు, మతస్థులు ఎలా చనిపోయారు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు తాజాగా ఇప్పుడు మళ్ళీ ఈ వస్తున్న గొడవలు అనేవి అటువంటి యుద్ధాలకు దారితీసే అవకాశం ఉందా? మత యుద్ధాలకు చెప్పలేమండి. అది ఇప్పుడు ప్రపంచ యుద్ధమే రావచ్చు మతం పేరు మీద. ఇంతకుముందు ఆల్రెడీ క్రూసైడ్స్ జరిగాయి మత పేరిట. చరిత్రలో ఏ రక్తపాతం చూసినా మతం పేరు మీద జరిగింది. మతంతో సంబంధం లేకుండా ఎప్పుడు హింస జరగదు, దాదాపుగా 99%. మరి చరిత్రలో అంత రక్తపాతం జరిగిన భవిష్యత్తులో జరగదు అని ఎలా చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది కదా, అసలు మీకు కళ్ళ ముందే కనపడుతుంది. నాగపూర్లో ఏం జరిగింది మొన్న? పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది? పశ్చిమ బెంగాల్లో మన ఎలక్షన్స్ అయినప్పుడు ఓచుకోతలు కోసేశారు హిందువుల్ని. కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూశారు కదా, రీసెంట్గా జరిగిందే కదా అది. అలాగే ఇప్పుడు మొన్న అరుణాచల్ ప్రదేశ్ జీసస్కి సంబంధించిన స్టేట్ అని చెప్పి చాలామంది ఒక బహిరంగ సభలో ప్రతిజ్ఞలు చేస్తున్నారు, స్లోగన్స్ చేస్తున్నారు. ఓకే. నాగాల్యాండ్ ఫర్ క్రైస్ట్, సాయుధ పోరాటం చేసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మతం పేరుతో జరుగుతున్నవే కదా. అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో మన మీద జరిగితేనే మేము రియలైజ్ అవుతాం. తొందరలో ఆ రోజు కూడా అలాంటి కోరికతో మీరు అలాగే కూర్చోండి, ఆ రోజు కూడా వస్తుంది. ఎక్కడో జరుగుతుంది కదా అంటే అది ఏ భావజాలం, ఆ భావజాలం నేను చుట్టూ ఉంది. అక్కడ వాళ్ళ బలం పెరిగింది చూపిస్తున్నారు, ఇక్కడ బలం పెరిగేదాకా సైలెంట్గా ఉంటారు. ఈలోపు ఇప్పుడు ఇల్లు ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటారా లేదా అన్నది విజ్ఞులైనటువంటి మరి హిందువులు ఆలోచించుకోవాలి. రైట్. ఇప్పుడు మరి అన్ని మతాలకు సంబంధించి కూడా మత పెద్దలు అంటూ ఉంటారు. మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వచ్చి ఖండిద్దాం, అందరం కలిసి ఉందాం అని ఆ మాట ఎందుకని రావట్లేదు వాళ్ళ నోట? ఇప్పుడు కలిసి ఉండటం అనేది, ఒక దేశంలో ఉన్నాం, ఒక భారతదేశంలో ఉన్నాం, లౌకిక దేశంలో ఉన్నాం, మరి ఈ విషయంలో ఎందుకని భిన్నంగా ఉన్నాం? అదే కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ కలిసి ఉండాలి, సమైక్యంగా ఉండాలని కొంతమంది కోరుకున్నారు. కానీ అది జరగలేదు కదా. ఎందుకని? కొంతమంది వద్దనుకున్నారు, మాకు అవసరం లేదన్నారు. కాబట్టి ఇలా కలిసి ఉండాలి భారతీయులుగా అనే భావం అందరిలో ఉంటేనే సాధ్యం అయ్యిద్ది. అది కొంతమంది కోరుకున్నంత మాత్రం నవ్వదు కదా. ఓకే. ఇప్పుడు వాళ్ళు భారతదేశాన్ని భారతదేశంగా ఉంచడానికి సిద్ధపడతారా? వాళ్ళు అలా ఉండనిస్తారా? ఫస్ట్ వాళ్ళ ఐడియాలజీ దానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోదు. వాళ్ళ మత సామ్రాజ్యాన్ని విస్తరించడం వాళ్ళ ఎజెండా, ఓపెన్గా చెప్తున్నారు అది. అలా చెయ్యకపోతే వాళ్ళ మతానికి, వాళ్ళ దేవుడికి వాళ్ళు ద్రోహం చేస్తున్నట్టు లెక్క. ఒక పాస్టర్ అడుగుతాడు, నేను దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు, పైకి వెళ్ళినాక నువ్వు ఎంతమందిని మతం మార్చావు, అప్పుడు ఏం చెప్తావు అంటాడు. అలా రెచ్చగొడుతుంటే వాళ్ళు పక్కన వాళ్ళు కొరకాలని చూస్తారు కదా, వీడిని కొరుకుతారు, వాడిని కొరుకుతారు, నువ్వు మతంలోకి మారంటారు. అలా చేయకపోతే వాళ్ళ మతానికి వాళ్ళు ద్రోహం చేస్తున్నట్లే అని చెప్పి వాళ్ళు రెచ్చగొడుతున్నారు వాళ్ళని. మీరు వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు? అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు కూడా ఈ ధోరణి అంతగా ముదరలేదు. ఇటీవల ఓ 10 ఏళ్ల నుంచి, ఒక 5 ఏళ్ల నుంచి బాగా విపరీత ధోరణి. అంటే ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మీకు వీడియోలు అవన్నీ ఎక్కువ సాక్ష్యాలు కనబడుతున్నాయి. ఇప్పుడు అవన్నీ రికార్డెడ్గా అంతకుముందు సోషల్ మీడియా రాకముందు రాలేదు బయటికి. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఏది జరుగుతుందో రికార్డ్ చేసి బయట పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ కనబడుతున్నాయి అంతే. ముందు నుంచి వాళ్ళ ఐడియాలజీ అదే. స్వామి వివేకానంద తిట్టిపోసాడు వాళ్ళని. ఈ పాస్టర్లను, మత ప్రచారాలను అందరినీ తీసుకుపోయి హిందూ మహాసముద్రంలో ఆ బురదంతా వీళ్ళ మీద వేసినా కూడా వీళ్ళ పాపాలు బావని చెప్తాడు. ఆయన అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు? వీళ్ళ ఆగడాలు చూసే కదా. ఒక హిందూ మతం మారితే ఒక హిందూ తగ్గిపోయినట్టు కాదు, హిందుత్వానికి ఒక శత్రువు పెరిగినట్టు అని చెప్పాడు. అవన్నీ వాళ్ళు చూసే కదా వాళ్ళు మాట్లాడేది. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఈ దేశంలో చివరి ముస్లిం వెళ్ళిపోతే తప్ప ఈ పార్టీషన్ పూర్తి కాదని చెప్పాడు. ఈ లైన్ నేను మిస్ అయ్యానండి ఇంతకాలం. మా అంబేద్కర్ స్టేట్మెంట్ అది. మరి ఇప్పుడు ఆయన ఏదైతే విజనరీ ఆయనకు ఉందో అది జరుగుతుంది కదా. ఇప్పుడు కొంతమంది మిగిలిపోయారు, మెల్లమెల్లగా స్ప్రెడ్. ఇప్పుడు మనకు మళ్ళీ సెపరేట్ కంట్రీ అంటున్నారు. ఓకేనండి. అంటే మరి గతంలో రాజులు ఎలా ఉన్నారు, మరి చక్రవర్తులు ఎలా ఉన్నారు, లేకపోతే ఇతర మతాలకు సంబంధించిన రాజులు ఎలా ఉన్నారు చూసాం. క్రూసైడ్స్ కూడా చూసాం. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ విత్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.